అనుకుంటే? అంటే పిల్లలు ఎదగడానికి తల్లు త్యాగాలు చేస్తారు భరత్ గారు. ఇప్పుడు ఆమెను తీసేమనండి, ఇవాళ బీసీలల్లో ఒక గొప్ప నాయకురాలు దొరుకుతుంది బీసీ మూవ్మెంట్ కి. అది కొండా సురేఖ రూపంలో కావచ్చు, సుష్మితా పటేల్ రూపంలో కావచ్చు. రాబోయే రోజులలో బీసీల వాయిస్ బలపడాలని కోరుకుంటున్నవాడిని నేను. డెఫినెట్ గా బీసీలకు ఒక అసెట్ అవుతారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక తీసేసినట్టయితే ఇవాళ బీసీలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది కొండా సురేఖను కానీ సుష్మితాను కానీ. విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు కార్లలో తిరగని వాళ్ళు కాదు, వాళ్ళకు బంగ్లాలు లేవని కాదు. ఈ గన్మెన్లు ఉన్నా లేకున్నా వాళ్ళకుండే మందబలం వాళ్ళకుంది. కాబట్టి మంత్రి పదవి అనేది పెద్దగా వాళ్ళు ఎన్నడూ పట్టించుకోరు కూడా. ఆత్మగౌరవం అనేది వాళ్ళు ప్రధాన స్థానంలో పెడతారు వాళ్ళు. సో ఇప్పుడు అంటే ఒక పొటెన్షియల్ లీడర్, సరే మీరు అన్నట్టు కొండా సుష్మితలో మీకు పొటెన్షియల్ బీసీ లీడర్ కనిపిస్తుంది. బట్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు 2 టికెట్లు 3 టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ లో తీసుకోరు. ఇక్కడ కేసీఆర్ గతంలో తిట్టింది, మొన్న కేటీఆర్ తిట్టింది కొండా సురేఖ. రాజకీయ నాయకులు ఎవరు భరత్ గారు 2 విషయాలు చెప్తాను. రాజకీయ నాయకులు ఎవరు కూడా 2 సంవత్సరాల ముందు వాళ్ళు ఎక్కడున్నామో అడ్రస్ ఎక్కడ అని చూసుకోరు. వాళ్ళు ఒక 6 నెలల ముందు చూసుకుంటారు మనం ఉన్న అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అనేది. ఎలక్షన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఒక 6 నెలలో 3 నెలల ముందు వాళ్ళు చూసుకుంటారు. రెండవది, రాజకీయాలలో ఈ తిట్లు శాపనార్థాలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. అవసరాలు మాత్రమే. రేపు పైనుంచి ఆదేశాలు వస్తే అక్కడ రేవు ప్రకాష్ రెడ్డి గెలవాడు, సుష్మితనే గెలుస్తుంది అంటే ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయాలలో అప్పటికప్పుడు అనేది ఉంటది, అవసరాలే ఉంటాయి తప్ప కృతజ్ఞతలు ఉండవు, కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, ఏమేమి ఉండవు. ఓకే. సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే 2 టికెట్లు 3 టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు కదా? అట్లేం ఉండదండి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైపు ఇద్దరు ఎమ్మెల్యే లేరా? అది కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ రూల్స్ ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు కానీ సబితా ఇందారెడ్డికి అప్పుడు ఇవ్వలేదు. కార్తిక్ రెడ్డికి సబితా ఇందారెడ్డికి ఇవ్వలేదు. ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ పాటిస్తే యాంటీ డిఫెక్షన్ లాను ఒక పక్కన ఇది మా నాన్న పెట్టిండు, దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ ఆయన ఎందుకు రేవంత్ రెడ్డిని చూస్తున్నట్టు వదిలేస్తున్నాడండి? ఆయనే చెప్పాడు కదా, ఎన్ని మీటింగ్లలో చెప్పాడు. మీ పీసీఆర్ని అడగండి, పాత బైట్స్ అన్ని ప్లే చేస్తారు. వాళ్ళ రూల్స్ ఎక్కడండి? రాజకీయాలలో రూల్స్ ఉండవు, కృతజ్ఞతలు ఉండవు, కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితి ఉంటుంది తప్ప గతం ఉండదు. వాళ్ళు ఓన్లీ భవిష్యత్తును చూస్తారు, వర్తమానంలో అవసరమైన అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. మనం రోజు రాజకీయాలను చూస్తున్నాం. మనం ఎందుకు అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ రూల్స్ కు బద్దులై ఉంటారు, పట్టుకొని ఉంటారని? ఓకే. సో అంటే మీ ఉద్దేశంలో సరే కొండా సుష్మిత భవితవ్యం చెప్పారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భవితవ్యం ఏంది? వాళ్ళ రేవంత్ రెడ్డికి నాకు క్లియర్ గా మద్దతు కనబడుతుంది. 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రామచంద్ర నాయక్ వాళ్ళు ఇంకా చాలా మంది జిల్లాలో ఉన్నారు అప్పటిదప్పుడు అనుకోకుండా. అందరూ ముఖ్యమంత్రికి సపోర్ట్ గానే ఉంటారు. ఎందుకు అంటే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సురేఖ ఎంత దగ్గరున్నా కూడా, వారి బంధువులు ఉన్నా కూడా ఎవరు ఆమె దగ్గరికి పోరు. ఎందుకంటే ముఖ్యమంత్రిని వ్యతిరేకించినప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటారంటే ముఖ్యమంత్రి పక్షాన్ని ఉంటారు. పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రి పక్షాన్ని ఉంది కదా. ఎన్ని తప్పులు చేసినా రాహుల్ గాంధీ చూసి ఉన్నట్టు వదిలేస్తున్నాడు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళకి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి బ్లెస్సింగ్స్ అవసరం కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటాడు, పనులు ఇవ్వాలన్నా ఫండ్స్ ఇవ్వాలన్నా వేరే పార్టీ వాళ్ళే ఫండ్స్ కోసం రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నప్పుడు సొంత ఎమ్మెల్యేలు ఎట్లా ధిక్కరిస్తారు? ఓకే అంటే ధిక్కరించమని కాదు కానీ, బట్ కొండా సురేఖ మంత్రి పదవి నిలుపుకుంటుందా? అది రేవంత్ రెడ్డి ఇష్టం అండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనుకుంటే తీసేయగలుగుతాడు, లేకుంటే ఇవ్వగలుగుతాడు. ఇవాళ బీసీల ముఖ్యమంత్రి అనుకోవడం కాదు, కాంగ్రెస్ లో హైకమాండ్ అనుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి రికమెండ్ చేస్తేనే కదా. ఇప్పుడు వాళ్ళతో ఆయన ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే బర్తరఫ్ చేస్తారేమో అని అంటారు.
సురేఖ తప్పేం చేయలేదండి బర్తరఫ్ చేయడానికి. భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది. సుస్మిత మేజర్, ఆ మైనర్ కాదు. ఆ మైనర్ అయితే తల్లి బాధ్యత ఉంటది. రెండవది ఇవాళ ఇదేం పద్ధతి అండి, మొన్న బీజేపీ బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ని బర్తరఫ్ చేయమంటారు. సురేఖ బిడ్డ ఏదో మాట్లాడితే ఆమెను బర్తరఫ్ చేయమంటారు. ఇది భారతదేశమా, ప్రజాస్వామ్యమా, లేకుంటే ఇది ఏంది అసలు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మైనర్స్ అయితేనేమో తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. మేజర్ అయిన తర్వాత వాళ్ళు పిల్లలను అన్నారు కానీ పిల్లల బుద్ధులను కనలే కదండి. ఇది ఆపాదించడం అనేది రాజకీయాలలో ఒక భ్రష్టత్వం. ఇది ఇట్లాంటి ఆలోచనలు ఏ నాయకులు చేయకూడదు. అంటే తల్లి సంబంధం ఆమె ఎట్లా డిఫెండ్ చేసుకుంటారండి వీళ్ళు? ఆమె కొండా సురేఖ ధిక్కరిస్తే ఆమె బర్తరఫ్ చేయాలి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలే కదా. నా బిడ్డ చేస్తే నన్నెందుకు బలి చేస్తారని అడుగుతున్నది. అది ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం రూల్స్ ప్రకారంగా ఆమె ఏం మాట్లాడింది, ఆమెను ఎట్లా బర్తరఫ్ చేస్తారు? బిడ్డ మాట్లాడితే ఖండించాలి కదా అంటున్నారు. బిడ్డ మాట్లాడితే తల్లి ఖండించాలి కదా, నా బిడ్డ మాట్లాడింది తప్పు అని ఎందుకు ఖండించట్లేదు అని అంటారు. పైగా ఇవాళ ఇద్దరు కలిసి కనిపించారు అక్కడ బాల్కనీలో, ఇంట్లో బాల్కనీలో ఇద్దరు కలిసి మేము తర్వాత మాట్లాడతామని చెప్పారు. అంటే బిడ్డ మాట్లాడితే తల్లి ఖండించలేదు అనేది క్రమశిక్షణ సంఘం విచారించనియండి. మరి వాళ్ళు రికమెండేషన్ ఇవ్వాలి కదా. బిడ్డ మాట్లాడితే తల్లి లేదు, అది రేవంత్ రెడ్డి ఆమె వ్యాఖ్యల్ని ఖండించాలి కదా, కనీసం దాని గురించి ఏం మాట్లాడలేదు ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే మంత్రివర్గంలో కొనసాగుతూ ముఖ్యమంత్రి మీద మాట్లాడొచ్చా అంటే? ఒకవేళ ఖండించలేదు అనుకోండి, ఖండించలేకపోతే క్రమశిక్షణ సంఘంలో పెట్టి విచారించాలి తప్ప సుస్మిత మాట్లాడిన మాటల్ని ఇప్పుడు క్రమశిక్షణ సంఘంలోనే దగ్గరే ఉంది మరి. నాకు ఆమె స్టేటస్ ఏందో తెలియదండి. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏంటి, రాష్ట్ర కమిటీ సభ్యురాలా లేకుంటే జనరల్ సెక్రటరీ? ఆమెకి ఏమన్నా బాధ్యత ఉన్నదా లేదా అది మీరు చెప్పండి. ఎవరు? సుస్మితకు సభ్యత్వమే లేదంటారు. సభ్యత్వం లేనప్పుడు ఆమెను ఎట్లా, ఇప్పుడు ఆమెను పని చేసే రైట్ కూడా ఆమెను పని చేయట్లేదు. సురేఖ తల్లిగా ఖండించాలి కదా. ఖండించలేదు అనుకోండి, ఏం శిక్ష చేస్తారో ఏమనండి చూద్దాం. ధైర్యం కావాలి కదా. ఇవాళ ఒక బీసీలలో మంత్రులే సరిగా లేరు. 2 కోటాల కింద మంత్రి పదవి ఇస్తారు. అలా 300 కాపు అండ్ ఇంకో కోట కోటాల కింద పద్మశాలి కదా, పద్మశాలి 2 కోటాల కింద ఇచ్చి తొలగిస్తారా? అంత ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి? ఏమనండి, ఒకవేళ నిజంగానే ఆయన లోపల అంత వ్యతిరేకత ఆమె మీద ఉంటే ధైర్యం చేయమనండి. రాజకీయాలలో ఇవన్నీ ఉండేవి భరత్ గారు. ఈవెన్ తీసేయడం వల్ల బీసీలలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈమెను ముట్టుకోవద్దని అనుకుంటాడు. ఏదో ఒక మందలింపిచ్చి వదిలేస్తారు తప్ప. ఇప్పుడు కేసీఆర్ గతంలో రాజయ్యను బర్తరఫ్ చేశారు, వచ్చిందా వ్యతిరేకత? కేసీఆర్ వేరే అండి, అది ప్రాంతీయ పార్టీ, అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండవు. మాదిగ సామాజిక వర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసి 9 సంవత్సరాలు మాదిగ ఎమ్మెల్యే ఎవరు లేకుండా కేబినెట్ నడిపారు. కడియం శ్రీహరిని తీసుకున్నారు. అంటే ప్రజలలో ఆనాటి పరిస్థితి వేరు. ఇవాళ బీసీ వాయిస్ అనేది గట్టిగా వినబడతా ఉంది. కాబట్టి బీసీ వాయిస్ గట్టిగా వినబడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత దుస్సాహసం చేస్తుందని నేను అనుకోను. ఇంటర్నల్ గా పిలిచి మందలిస్తారు, లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి లాంటి వాళ్ళు పిలిపించి ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయొద్దని అంటారు, మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోమని చెప్తారు తప్ప బర్తరఫ్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవి మీడియాలో సెన్సేషన్ అయితే ఎవరన్నా మాట్లాడితే కానీ వాస్తవంగా ఈ రాజకీయాలు ఆ రూపంలో. అంటే నేను ఈ మధ్య కాలంలో ఎన్ని బర్తరఫ్లు అయ్యే చెప్తా, లాస్ట్ 10-15 సంవత్సరాల్లో. శంకర్రావును కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేశాడు. తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేశాడు. ఓకే, బర్తరఫ్ రాజీనామా తీసుకోవడం కాదు. తర్వాత కేసీఆర్ రాజయ్యని బర్తరఫ్ చేశాడు. ఇవన్నీ ఇన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి కానీ ఈ 10-15 ఏళ్ళ తర్వాత. సారి మర్చిపోయినా, కేసీఆర్ ఈటెలను బర్తరఫ్ చేశాడు. కూడా బర్తరఫ్ చేశాడు, రాజీనామా కూడా తీసుకోకుండా. అంటే అనుభవం నుంచి గుణపాఠం కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ తీసుకోకపోయినా అవతల వాళ్ళు తీసుకుంటారు కదా. ఒక బలమైన వ్యక్తిని తప్పిస్తే అధికారాన్ని కోల్పోతామని చెప్పి ఈటల ఒక సంకేతం ఇచ్చాడు కదా. నిజంగానే ఈటల పార్టీలో ఉంటే ఇవాళ 3వ ముఖ్యమంత్రి కాకపోనా కేసీఆర్? ఈటల మరికొద్ది సేపట్లో మన స్టూడియోకి వస్తున్నారు, ఆయనతో లైవ్ షో ఉంది, ప్రేక్షకులందరూ కూడా స్టే ట్యూన్. సో ఈటల ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు.
అంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా ఈటల పార్టీలో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఓకే, ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. భరత్ గారు అంటే ఎట్లా ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, ఎట్లా ఈటల ఉంటే ఏం చేసేవాడు? అంటే బీసీలలో బాగా వ్యతిరేకత వచ్చింది. ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన పద్ధతి ఏదైతుందో అది సహేతుకంగా లేదు అనేది బీసీలలో. ఇప్పుడు నేను బీసీలతో క్లోజ్ ఉంటా, వాళ్ళ వేదికలను పంచుకుంటా, వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఉంటా. అటువంటి నాకేంటంటే డైరెక్ట్ గా బీసీలు ఆ పర్టికులర్ డిసిషన్ ను అర్థించలేకపోయారు. మీరు బీసీలతో ఉంటారా, కేసీఆర్ తో ఉంటారా? మీరు కేసీఆర్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తారని అనుకుంటారు కదా, కాదా? నేను తెలంగాణ ప్రజలను ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఓకే, తెలంగాణ ప్రజల కేసీఆర్ అనుకూలంగా చేస్తే డెఫినెట్ గా కేసీఆర్ సపోర్ట్ చేస్తా. రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటి ఉంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సాల్యూట్ చేస్తా. నా కాలోజీ నా గొడవ ప్రజల గొడవ అన్నాడు కదా, నాకు జయశంకర్ కాలోజీ వాళ్ళ అడుగుదాడల్లో నడిచేవాడిని కానీ కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి అనే వాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు ఎవరు ఎక్కువ మేలు చేస్తే వాళ్లకు నేను అనుకూలంగా ఉంటాను. కేసీఆర్ గారు గతంలో చేసిన పరిపాలన ఏదైతే ఉన్నదో 57 ఏళ్ల విధ్వంసం నుంచి ఆయన అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దాడు. కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం చేసుకోలేదు. కొందరు ఈటల లాంటి చిన్న చిన్న సమస్యలను ముందు పెట్టుకొని దూరమైనలు, కొందరు విద్యార్థులు వచ్చి కడుపులో తలబెట్టి మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ చేయండి అంటే ప్రజలు అటువైపోయారు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతా భరత్, ప్రజలకు మేలు చేసిన వాళ్ళల్లో తెలంగాణలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడు, భవిష్యత్తులో వస్తాడని కూడా నేను అనుకోను. సో అయితే ఈటెల ఎపిసోడ్ వల్ల బీసీలలో బీఆర్ఎస్ నష్టపోయింది. డెఫినెట్ గా ఫస్ట్ 4-5 కారణాలలో అది ఉంటుంది కదా. సో ఇప్పుడు అట్లాగే కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకోరు, ఎందుకంటే బీసీలో నష్టమవుతుంది కాబట్టి. డెఫినెట్ గా తీసుకోడు, ఎవరైనా చేతులు కూడా కట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఎస్ రామచంద్ర నాయక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి రామచంద్ర నాయక్. భరత్ గారు పెద్దలు ప్రకాష్ గారు మాట్లాడిన దాంట్లో 2-3 విషయాలు మనం దృష్టి తీసుకొద్దామని. మొదటిది, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ 146 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. దీంట్లో స్వేచ్ఛ ఉంటది, నో డౌట్. దాంట్లో ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క మరి సామాజిక వర్గానికి ఒక